సింహాద్రిపురం సింహం మొదటి విజయాన్ని సాధించింది. సింహం అంత ఎత్తున్నాడని ఆలోచించుకో. నరసింహంలా ఎగిరెగిరి కొట్టు. కాళ్ళ కింద పడేసి చెప్పాడు. కొట్టకుండానే గెలిచాం. అదేనయ్యా పులివేందలంటే. ఇప్పుడు సింహాద్రిపురంతో సమానం అయిపోయింది మా పులివేందల. పక్కడానికి ఇది అవసరమా? రే తన్నులు తిని చావకరా, పోరా అవతలకి. ఏంట్రా ఎటకారమా? నా లెక్కలంటే ఎవరనుకున్నారు? సంకలో తమలపాకు డబ్బాతో పిలక పెట్టుకుని పుచ్చుకొని ఉమ్ముతూ ఉంటాడే అలాంటి లెక్కలు అనుకున్నారా? నా లెక్కలు 6 ప్యాక్ ఉన్న సింహంరా. తీసుకోకు, ఈ పుచ్చకాయని స్లైస్ చేసి పారే. ఎవయో నీ పేరు మాత్రమే తిరుపతి. మా వాడి ఒంటి మీద తిరుపతి మెట్లే ఉన్నాయి. వీలైతే మీ వాడిని ఎక్కమను, లేదా దిగి పారిపోమను. మసాజ్ చేస్తాడేంటి? మనిషిని తీసుకురమ్మంటే మర్రి చెట్టు తీసుకొచ్చా. అలాగే కమాన్ కమాన్, అంతే వాడిని వదలుకో. కమాన్ లెక్కలు లే, లెక్కలు లే, లే లెక్కలు లే. అక్కడేం చేసావు? 6 ప్యాక్. 2 రోజులుగా భోజనం లేదు, చెవులో చలనం లేదు. 6 ప్యాక్ పెట్టుకునే మొహం చూడు. ఈడికి పోయి బిల్డప్ ఇచ్చాను. సింహం అంట. నెక్స్ట్ నువ్వే పా. సార్ నమస్తే సార్. ఏం ప్రాబ్లం లేదు సార్. పోటీ భలే సరదాగానే పోతాంది. కొట్లాట్లా అలాంటిదేం లేదు సార్. స్మూత్ గానే పోతాను సార్. నేను ఇక్కడే ఉన్నాను సార్, నేను చూసుకుంటాను. సూపర్. మీలో మగాళ్ళే లేరా? పోరా కొంచెం దిగుతో. ఏంట్రా మగాళ్ళెవరూ లేరా? చాలే. ఈ పోటీలో గెలిచే వాళ్లకే సంతాన్ విన్నాను. నా ఊరి కోసం, నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను.
ఏ రా వెళ్ళిపోదాం. ఈ విజయం సింహాద్రిపురం వాళ్ళదే కాదు, పులివెందుల వాళ్ళది కూడా. ఈ రోజు నుంచి 1వ నెంబర్ నుండి 75వ నెంబర్ వరకు సింహాద్రిపురం వాళ్ళు, అదేవిధంగా 76 నుంచి 150 నెంబర్ వరకు పులివెందుల వాళ్ళు షాపులు పెట్టుకోవచ్చు. ఈ సంతలో పులివెందుల వాళ్ళకు కూడా చోటుంది. నా కోసం ఓడిపోవాలని అనిపించలేదు కదా, కానీ ఇప్పుడే నిన్ను నమ్ముతున్నాను. నా కోసం ఓడిపోయి ఉంటే నిన్ను నమ్మేదాన్ని కాదు. 2 రోజులకి మంచి చేయాలనుకున్నావే, ఇప్పుడు నీ మీద నమ్మకం వచ్చింది, పూర్తిగా నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిందంటే ఏంటండి అర్థం? అందులో 1000 అర్థాలున్నాయి. అందులో 4 చెప్పొచ్చుగా. అభిమానం అనొచ్చు, ఇష్టం అనొచ్చు, ఆహా. నచ్చింది అనొచ్చు, ఆ. మ్మ్, మ్మ్. అని అంటున్నారు, కానీ నాకు కావాల్సింది చెప్పట్లేదే. Anyway, congratulations. ఇది నా కూతురు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఆయన కూతుర్ని ఆయన తీసుకుపోతున్నప్పుడు మనం ఏం చేయగలం బాబు? ఏం లేదన్నా, దాని పద్ధతి ఏం బాలేదు. ఇంతవరకు నువ్వు పెంచింది చాలు. తను నా కూతురు. వద్దని ఆనాడే వదిలేసి వెళ్ళిపోయాడుగా. అవునే, ఆనాడు వద్దని వదిలేసిన, కానీ ఇవాళ కావాలి. నువ్వు పోయి నుంచి. నేను పోనండి, నా కూతురిని పిలవండి, తనతో మాట్లాడాలి. నోరు మూసుకుని పోవే. ఆ మాట నా కూతురిని చెప్పానండి. ఏంటి మాటి మాటికి కూతురు అంటున్నావు? నువ్వు ఈయన పక్కన పడుకుని కన్నావా? అది ఈయన కూతురు. దాన్ని ఎప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేయాలో ఈయనకు బాగా తెలుసు. అర్థమైందా? ఇకపై నా కూతురు అని నా ఇంటి ముందుకొచ్చావో మూతి పళ్ళు రాలిపోతాయి. తప్పకుండా నా కూతురు అక్కడ ప్రశాంతంగా ఉండదు రాజా. నా కూతురు నాకు కావాలి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. లెక్కలో సింహాద్రిపురం సూపర్ కింగ్ ఆపరేషన్ స్టార్ట్. వేసుకోవయ్యా. లెక్కలో రాజా, నువ్వు చల్లగా ఉండాలి. ఇది ఎంత? 5,000 రూపాయలు. ఇంత మైకురాలు అని తెలుసుంటే పాత 500 ఇచ్చేవాడిని. ఇప్పుడు ఎందుకు ఆ లుక్కు? మీకు వేశారు కదా దండ. రాజా, ఫస్ట్ టైం ఫాదర్ ఇలా ఇంటి లోపలికి వెళ్తున్నారు. కుడికాలు పెట్టి వెళ్ళండి. ఇదేమన్నా లెఫ్ట్ లెగ్? అయ్యో సారీ. రే మాలతి, జీవితంలో మొదటిసారి వేశారు రాజా. చెప్పనా అన్నా? అన్నా నువ్వేనా చెప్పన్నా? రాయ్, ఏందిరా గుసగుసలు? ఈ మధ్య పనిలో చేరిన తమ్ముడు మీతో ఏదో చెప్పాలట. ఎంతైనా ఆయన మన ఊరికి రాజు. రేయ్, గట్టిగా చెప్పు చావరా. ఎంతైనా ఆయన మన ఊరికి రాజు. కనీసం ఆయనకైనా ఓ కుర్చీ వేయొచ్చుగా. కరెక్ట్.
నేను అడగాల్సింది వాడు అడిగేసాడే అనుకున్నాను. నేను తినాల్సింది వాడే తినేసాడు. ఎవరా రాజా? ఎవరా రాజా? ఈడ నేనేరా రాజా? నరసింహ పిట్ట అంత సినిమా లేదు. అక్కడ పైన చూడు, ఉయ్యాలను ఓడదీసి మూలన పడేశారు. వాళ్ళు కూడా తప్పకుండా సినిమా చూసుంటారు. అర్జెంట్ గా ఉతికించు. ఏందయ్యా ఇన్స్పెక్టర్, నాకు చాలా అవమానంగా ఉంది. నా కూతుర్ని నేను హింసిస్తారా? బతుకుందా లేదా అని చూడడానికి ఊరిని బయటపెట్టుకుని వస్తావా? వచ్చేసారు కదా, ఒక్కసారి చూసి పోని. లెక్కలు కాఫీ తీసుకోరా. అక్కడ ఉంటే కదా. అంటే లక్ష్మి కాఫీ, ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ మేమంతా బీపీ వచ్చి చస్తున్నాం. మీకు కాఫీ కావాల్సి వచ్చిందా? ఆ కప్పులోంచి చెయ్యి తీరు రాజా. రేయ్, కుర్చీ వేయరా. కూసోమ్మా. పర్వాలేదు. పర్వాలేదమ్మా, కూర్చో, చూసి వెళ్తారులే. అమ్మా లక్ష్మి, నేను ఇక్కడ బంధించుంచినట్టు, హింస పెడుతున్నట్టు వీళ్ళందరూ మీ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చారు. మీ నాన్నని అడిగితే నిన్ను అడగమంటున్నారు. నువ్వు ఇక్కడ సంతోషంగానే ఉన్నావా? నువ్వు ఇష్టపడే ఉన్నావా? లేక నేనెవరైనా నిర్బంధించారా? దాచుకుంటే చెప్పు, నేను యాక్షన్ తీసుకుంటా. నువ్వేం చెప్పదలుచుకున్నా ధైర్యంగా చెప్పు, భయపడకు. నేనెందుకు సార్ భయపడాలి? నాకిక్కడ ఏ ప్రాబ్లం లేదు. నేనిక్కడ ఇష్టపడే ఉంటున్నాను. ఏమా లక్ష్మి, అందరినీ మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదమ్మా. ఆ రోజు అంతమంది మధ్యలో ఊరే చూస్తుండగా మా అమ్మకి అక్రమ సంబంధం అంటగట్టగానే ఆత్మహత్య చేసుకుంది. కానీ ఈ రోజు తనే నా కూతురిని అందరితోనూ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్నేళ్లగా మా అమ్మ మీద ఉన్న చెడ్డ పేరుని పోగొట్టారు. దేనికోసం ఉన్నా ఇంకొన్నాళ్ళు ఇక్కడ ఉండాలనిపిస్తుంది. నాకే ఇబ్బంది లేదు. నేను బానే ఉన్నాను. చెల్లెళ్ళని బాగా చూసుకోండమ్మా. నేను త్వరలోనే వచ్చేస్తాను. ఇన్నారా అయ్యా, ఇన్నారా? అయితే ఇంకా నోరు అప్పగించుకుని చూస్తారేంటి? ఏ ఇన్స్పెక్టర్, పొమ్మను అయ్యా, పొమ్మను. బయలుదేరండి. రాజా, మనం ఏమన్నా ఉంటే బయట మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం, నేను తనతో విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాలా? విడిగా మాట్లాడడానికి నువ్వేమైనా పెళ్లి చూపులు చూడడానికి వచ్చావా? కాదు, అర్జున్ రెడ్డి చూడడానికి వచ్చా. రేయ్, పొమ్మరు అందరినీ. రేయ్, పిల్లని చూశారు కదయ్యా, ఇంకేంటి? పోండి పోండి పోండి. మాట్లాడుతున్నాగా, రెచ్చిపోతావే, తగ్గమ్మా. అరవకండి అయ్యా, ఆపండి, ఆపండి. కూర్చోడానికి చోటిస్తే పడుకోడానికి చాపడిగాడంట. చాపని అందరి ముందు ఇక్కడే వేయమంటాను. ఏదైనా సరే అందరూ వింటుండగా ఇక్కడే మాట్లాడమను. విడిగా తీసుకెళ్లి మాట్లాడడం కుదరదు. ఆవిడ అంతగా చెప్తుంది కదా, మీరు చెప్పాల్సింది ధైర్యంగా చెప్పండి రాజా. లక్ష్మి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? మాట వినండి అయ్యా, ఊరుకోండి, ఊరుకోండి, ఊరుకోండి. చెప్పండి మీకే, అవసరంగా గొడవ చేయకండి. ఊరుకోబట్టుండే, ఊరుకోండి. ఎందుకలా అరుస్తారు? సైలెన్స్, సైలెన్స్. కమలాకర్ సార్, వాళ్ళంతా సైలెంట్ గానే ఉన్నారు. యూ ఓన్లీ షౌటింగ్. అయ్యో అన్నా, ఓ 5 నిమిషాలన్నా. మన పాప చెప్పే సమాధానంలోనే ఉంది. ఆ తర్వాత ఒక్కడు కూడా ఇంట్లో అడుగు పెట్టాడు. అంతకు మించి ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను. అమ్మ, నువ్వు చెప్పమ్మా. ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడుకోండి. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. డుమ్మా. పరా. హే జమున, రా. ఫోన్ చేస్తే ఫోన్ రీచ్ అవ్వట్లేదు. పెద్దిల్లు, వసతి రాగానే మనిషే మారిపోయావు. ఇంటి చుట్టూ కెమెరాలున్నాయి. రా. హే, ఏమైంది చెప్పు. ఇంటి చుట్టూ కెమెరాలున్నాయి. ఈ రూమ్ తప్ప మిగతా అన్ని చోట్ల కెమెరాలున్నాయి. నన్ను ఇంచు పై ఇంచుగా గమనిస్తున్నారు. నేనేమాత్రం సంతోషంగా లేను.
అంతమంది నన్ను చూడ్డానికి వస్తున్నట్టు నాకు తెలీదు. వాళ్ళతో మాట్లాడి అమ్మతో వెళ్ళిపోదామని అనుకున్నాను. ఆగు, నేనిప్పుడు ఏం చెప్పమంటున్నానో కిందకొచ్చి అదే చెప్పాలి. కాదని తెలివిగా ఆలోచించి ఏదైనా చేశావో నీ చెల్లెళ్ళిద్దరూ ఎరైపోతారు. ఎవడే వాడు? వాడు నాకు తండ్రా? నా 3వ ఏటి నుంచి డైలీ ఇదే దారిలో స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నాను. కనీసం ఒక్కరోజు నన్ను పిలిచి ఏంటి ఎలా ఉన్నావని ఏనాడు అడగలేదు. దీపావళికి పండక్కి ఒక్క జత బట్టలు కొనివ్వలేదు. నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగలేదు. నన్ను పట్టించుకొని వాడిని నేను తండ్రిగా ఎలా ఒప్పుకోగలను? ఇలాంటి వాడి వల్ల తల్లైనందుకు మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నేను మారిపోయానని నువ్వు నమ్మేశావు కదా.